మాల్దీవుల్లో అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేక, చైనా అనుకూల ధోరణిని అవలంబిస్తున్నారు. ఇటీవల మోడీ లక్షద్వీపుల పర్యటనలో సందర్భంగా కూడా మాల్దీవులకు చెందిన మంత్రులు భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే మరోసారి మాల్దీవ్స్ భారత వ్యతిరేక వైఖరిని కనబరిచింది. అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే పేరుతో 43 మంది భారతీయులతో సహా 12 వేర్వేరు దేశాలకు చెందిన 186 మంది విదేశీయులను బహిష్కరించింది. అయితే చైనాకు చెందిన ఒక్కరు కూడా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. బహిష్కరణకు గురైన వారిలో బంగ్లాదేశ్ నుంచి 83 మంది ఉండగా, భారత్ నుంచి 43 మంది, శ్రీలంక నుంచి 25 మంది, నేపాల్ నుంచి 8 మంది ఉన్నారు. అయితే వారి బహిష్కరణ తేదీ ఇంకా తెలియరాలేదు. బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న విదేశీయుల అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను మూసేసే ప్రయత్నాలను చేపట్టామని మాల్దీవుల హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నమోదిత యజమానికి బదులుగా విదేశీయులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది. 186 మంది విదేశీయులను బహిష్కరించినట్టు మాల్దీవుల ఇమిగ్రేషన్ కంట్రోలర్ హమాన్ వహీద్ తెలిపారు. అయితే చైనా నుంచి ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మొయిజ్జు మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. సాధారణంగా మాల్దీవులకు ఎన్నికైన ఏ అధ్యక్షుడైనా ముందుగా భారత్ని సందర్శిస్తుంటారు. అయితే మొయిజ్జు మాత్రం చైనా పర్యటనకు వెళ్లారు. ఈ పరిణామమే అనేక సందేహాలకు తావిస్తోంది ఇప్పుడు.